నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఏపీ మంత్రి నారా లోకేష్ సీక్రెట్‌గా ట్రిప్‌కెళ్లారు. అది అంటే రహస్య యాత్రకెళ్లారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అసలు ఇలా రాజకీయ నాయకులు గాని, సెలబ్రిటీలు గాని ఎళ్లి అక్కడ ఏం చేస్తారు సార్ ఫారెన్‌లో? లోకేష్‌ది ఇప్పుడు వైరల్ అవుతుంది. యాక్చువల్‌గా ఏందంటే వైసీపీ వాళ్ళు ఒక ట్వీట్ చేశారు. లోకేష్ 2 వారాల్లో 2 సార్లు విదేశాలకెళ్ళాడు. శంషాబాద్‌కెళ్ళి ప్రత్యేక ఫ్లైట్‌లో అక్కడి నుంచి వేరే దేశానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు ఏంటనేది చెప్పట్లేదు అనేది అన్నప్పుడు లోకేష్ నిన్న దానికి సమాధానం అన్నట్టుగా తను అక్కడ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఒక సమావేశంలో పాల్గొన్నట్టుగా ఫోటో పెట్టి ట్వీట్ చేశాడు. అయితే మళ్ళీ దానికి కౌంటర్ వైసీపీ ఇచ్చింది. ఇది మార్నింగ్ జరిగిన సమావేశం. ఆయన బయలుదేరింది 1:30కి. సో ఎవరి చెవుల్లో పూలు పెడుతున్నాడు ఇతను అని ఇంతకీ రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది? ఒక మంత్రి తన వ్యక్తిగత పర్యటన అయితే కూడా పార్టీకి శ్రేణులకి చెబుతారు. తర్వాత అతని ప్రోగ్రామ్ ఏంటి, ఎన్ని రోజులు ఉంటారు, ఇవన్నీ చెప్తారు. ఇవేమీ లేకుండా 2 వారాల్లో 2 సార్లు పోయాడు. అంతకుముందు కూడా ఒకసారి యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ జనవరి సంక్రాంతి తర్వాత ఒకసారి వెళ్ళాడు. తర్వాత ఎన్నికల తర్వాత చంద్రబాబు, లోకేష్ ఇద్దరు కూడా ఎక్కడికి పోయారో ఎవరికి చెప్పలేదు. అదే జగన్ వెళ్తే మాత్రం మొత్తం ట్రాక్ చేస్తూ తెలుగుదేశం మీడియా రాసింది, ఎక్కడ ఆగింది ఫ్లైటు అన్నీ రాశారు. కానీ చంద్రబాబుది, లోకేష్ది ఎక్కడికి పోయారు తెలియదు. చంద్రబాబు ఏమో అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకోవడానికి పోయారని ఒక పుకారు క్రియేట్ చేశారు. కానీ అక్కడున్న ఎన్ఆర్ఐస్ రాలేదని వాళ్ళు చెప్పారు. సో ఇలాగే వీళ్ళిద్దరు ఎక్కడికి పోయారు అనేది అప్పుడు చర్చ జరిగింది. ఇప్పుడు 2 వారాల్లో 2 సార్లు లోకేష్ వెళ్తున్నాడు మంత్రి అయిన తర్వాత, ఈ 2.5 నెలల్లో. సో ఎక్కడికి వెళ్తున్నాడు, ఇది చెప్పాల్సిన అవసరం లేదా అనేది ప్రధానంగా వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. మామూలుగా అయితే వ్యక్తులుగా వెళ్ళినప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ అతను మంత్రి కాబట్టి వ్యక్తిగా వెళ్ళినా కూడా వ్యక్తిగత పర్యటన కూడా జనరల్గా అయితే చెప్తారు. లీగల్గా చెప్పాలనే రూల్ లేదు. మామూలుగా జనరల్గా అయితే వ్యక్తిగా ఆయన కూడా ఒక మంత్రి కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఎప్పుడు వస్తాడు, ఇవన్నీ ఉంటుంది. కానీ లోకేష్ విషయంలో లేదు. లోకేష్ పర్యటన కోసమే క్యాబినెట్ మీటింగ్ని కూడా పోస్ట్పోన్ చేశాడు చంద్రబాబు అని కూడా వైసీపీ ఆరోపిస్తుంది. సో మామూలుగా అయితే లోకేష్ కావచ్చు, అంతకుముందు జగన్ కూడా ఇలాగా ఎన్నికల ముందు ఒక 10 రోజులు లండన్ ట్రిప్ వేశాడు. మా కూతుర్ల దగ్గరికి వెళ్తున్నాను. అప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు ఇదే ఆరోపించారు, ఎక్కడికి పోయారు ఏంటి. ఈవెన్ ఆంధ్రజ్యోతిలో ఏటూరులో కూడా రాశారు. సో ఇతను అక్కడ డబ్బులు దాచిపెట్టుకున్నాడు, దాన్ని ఎలక్షన్లో అవసరం కాబట్టి దాన్ని తీయడానికి బయటికి వెళ్ళాడు కూతుర్ల పేరుతో. సో ఏమైంది, ఎందుకు వెళ్ళాడు జగన్ అని ఆరాధిస్తారు, రకరకాల స్టోరీస్ చేశారు. మామూలుగా ఇలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే జనరల్గా ఒకటి హెల్త్ పర్పస్ వెళ్ళొచ్చు. ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే జనాలకు తెలుస్తుంది కొన్ని రకాల ట్రీట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ విగ్స్ పెట్టుకోవాలి. ఈ హీరోలంతా అదే పని చేస్తుంటారు. విగ్స్ ఇక్కడ తెచ్చే కంటే కొద్దిగా సర్జరీ అవసరమైన విగ్స్ ఉండొచ్చు, అంటే ఫిక్స్ చేస్తారు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. అట్లాగే ప్లాస్టిక్ సర్జరీలు చేసుకుంటారు. ఇప్పుడు మనకు తెలుసు రామ్ చరణ్ లాంటి వాళ్ళు అందరూ ప్లాస్టిక్ సర్జరీలు చేసుకున్నారు. ప్లాస్టిక్ సర్జరీలు అట్లాగే యంగ్గా కనబడడానికి కొన్ని రకాల ఫేషియల్ ఇవి ఉన్నాయి. అవన్నీ చేసుకోవడానికి కూడా వీళ్ళు వెళ్తారు. ఇక్కడ ఉంటే ఎక్కడో ఇప్పుడు ఇందాక రవితేజ చెప్పుకున్నట్టు ఆ ఫోటో లీక్ అవుతుంది, ఎవరో ఒకరు లీక్ చేసేస్తారు ఇక్కడ. అదే ఫారిన్ కంట్రీస్లో అయితే ఆ ప్రాబ్లం ఉండదు కాబట్టి దానికి వెళ్తారు. మామూలుగా రాజకీయ నాయకులు ప్రధానంగా ఎందుకు వెళ్తారంటే డబ్బులు దాచిపెట్టుకోవడానికి వెళ్తారంటే దాన్ని మనీ లాండరింగ్ అంటాం. మనీ లాండరింగ్లో మామూలుగా 3 స్టేజెస్ ఉంటుందన్నమాట. ఒకటి ప్లేస్మెంటు, లేయరింగు, ఇంటగ్రేషన్ అంటారు. మామూలుగా ఈ ప్లేస్మెంట్ అంటే ఏంటి, మన దగ్గర ఉన్న డబ్బుల్ని ఒక దగ్గర దాచిపెట్టాలంటే అక్కడ బ్యాంకింగ్ సిస్టమ్ అండ్ అక్కడ ఏదైనా కంపెనీ ఏదైనా ఉండాలి. అంటే కంపెనీ పెట్టడానికి, అక్కడ దాచిపెట్టుకోవడానికి బ్యాంకింగ్ సిస్టమ్, ఈ 2 కూడా కొంత లిబరల్గా ఉండాలి. అట్లాగే ట్యాక్స్ కూడా ఎక్కువగా ఉండకూడదు. ఇవన్నీ చూసి ఆ దేశాల్లోకి వీళ్ళు వెళ్తారు. అట్లా కొన్ని దేశాలు ఏంటంటే ఇలాంటి వాళ్ళ కోసమే ఆ దేశాలు కొన్ని సిస్టమ్స్ని ఎవాల్వ్ చేశాయి. ఎందుకంటే ఆ దేశాలు దీని మీద బతకడం మొదలుపెట్టాయి. ఫర్ ఎగ్జాంపుల్ కేమెన్ ఐలాండ్ అంటారు, బ్రిటిష్ వెర్జిన్ ఐలాండ్ అంటారు, బెర్ముడా,
ద ఛానల్ ఐలాండ్, ఇలాంటివి కొన్ని ఉన్నాయన్నమాట ఈ దేశాల్లో ఏంటంటే కంపెనీ పెట్టడం చాలా సులభం. మొన్న నేను ఒక డాక్యుమెంటరీ చూశాను అమెజాన్లో అనుకుంటా, మనీ లాండరింగ్ మీద. అతను వెళ్ళి అన్నీ చేసేసి చూపిస్తున్నాడు మనకు, మనీ లాండరింగ్ ఎలా చేయొచ్చని. ఆ బ్యాంకర్స్తో వాళ్ళంతా కూడా మీట్ అవుతున్నాడు. అతను ఆన్లైన్లోనే కొన్ని నిమిషాల్లో కంపెనీ పెట్టేశాడు ఒక స్టేట్లో. అంటే అంత ఈజీ అనమాట కంపెనీ పెట్టేయడం. ఆ కంపెనీ పెట్టినాక ఆ కంపెనీ పేరుతో అక్కడ ఒక బృందం ఏర్పడతారు. తర్వాత ఇంకొక కొన్ని రూల్స్ ఉంటాయి. అవేంటంటే లోకల్స్ని కూడా కంపెనీలో డైరెక్ట్గా అట్లా పెట్టాలని, అంటే మనీ వాళ్ళకి కూడా ఇవ్వాలి. సో ఇలాగా ఏమవుతుందంటే మన మనీని అక్కడ ప్లేస్ చేసేయచ్చు. దట్ ఈజ్ కాల్డ్ ప్లేస్మెంట్. లేయరింగ్, ఈ మనీని మళ్ళీ రకరకాల పద్ధతిలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే అక్కడి నుంచి ఇక్కడ పెట్టుబడులు పెట్టడం, లేకపోతే ఇక్కడ ఆ కంపెనీ ఇక్కడేదో వ్యాపారాలు చేస్తే దానికి పేమెంట్స్ ఇవ్వడము, ఇట్లా రకరకాలుగా దాన్ని మళ్ళీ తీసుకురావచ్చు. తీసుకొచ్చినాక మళ్ళీ ఇంటగ్రేషన్, దానంతా రకరకాల దగ్గర ఉన్నదంతా తీసుకొని ఒక దగ్గరికి బ్లాక్లకి నువ్వు తీసుకోవాలి. అంటే బ్లాక్ మనీని వైట్ చేసుకొని వైట్ మనీగా నువ్వు మార్చుకోవాలి. దీన్ని మనీ లాండరింగ్. లాండరింగ్ అంటే క్లీనింగ్, మనీ లాండరింగ్ అంటే డర్టీ మనీని క్లీన్ చేసుకోవడం, దీన్నే మనీ లాండరింగ్ అంటారు. సో దీనికోసం ఒక్కొక్కసారి ఏంటంటే వీళ్ళు ఎవరికో అప్పగించలేరు. రాజకీయ నాయకులు కొంతమంది ఏంటంటే వీళ్ళే వెళ్ళాలి, సీక్రెట్గా చేయాలి కాబట్టి వీళ్ళే పర్సన్గా వెళ్ళాలి. సో ఎప్పటి నుంచో అందుకని మనకి చంద్రబాబుకి అక్కడ హోటల్స్ అవన్నీ ఉన్నాయి సింగపూర్లో. ఈ మధ్య కూడా మన పవన్ కళ్యాణ్కి కూడా వాళ్ళ భార్యకి సింగపూర్లో, దుబాయ్లో హోటల్స్, ప్రాపర్టీస్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఆ మధ్య కవితకు కూడా అక్కడ బుర్జ్ ఖలీఫా అతిపెద్ద బిల్డింగ్ దుబాయ్లో, దాంట్లో ప్లాట్ ఉందని, ఇలా రకరకాలకి చెప్తుంటారు. ఇది కొంతవరకు వాస్తవం కూడా. ఎందుకంటే మనకు తెలుసు కదా, ఎలక్షన్లో ఒక్కొక్క పార్టీ నాయకులే 2000 కోట్లు 1000 కోట్లు ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి. సో ఖచ్చితంగా బ్లాక్ మనీ ఉండాలి. ఆ బ్లాక్ని చేసుకోవడానికి ఈ మెథడ్స్ అంతా ఉన్నాయి. ఇంతకుముందు మనకి స్విస్ బ్యాంక్ అనేవాడు మాట్లాడితే, స్విస్ బ్యాంక్ ఏంటంటే వాళ్ళు నీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటని వాళ్ళు అడగరు, డబ్బులు దాచిపెట్టుకోవచ్చు, దానికోసం వాళ్ళకి ఏదో ఫీజు ఇవ్వాలి, ఆ తర్వాత అది భద్రంగా ఉంటుంది. అటువంటి రూల్స్ స్విట్జర్లాండ్లో పెట్టారు. అట్లా ఇప్పుడు చాలా దేశాలు, చాలా ఈ ఐలాండ్ కంట్రీస్ వీళ్ళందరూ కూడా ఇలాగా ట్యాక్స్ పెద్దగా లేకుండా పెట్టుకుంటున్నారు. అందుకనే మనకి ఆ మధ్య అదానీ మీద వచ్చిన హిండన్బర్గ్ రిపోర్ట్ కూడా ఇలాంటిది. అదేంటంటే ఒక షెల్ కంపెనీ పెట్టడం. షెల్ కంపెనీ అంటే అది ఏమి యాక్టివిటీస్ చేయదు, కంపెనీ పేరుకుంటుంది అనమాట. అటువంటి ఒక షెల్ కంపెనీ పెట్టి ఆ కంపెనీ తరపున ఇక్కడ షేర్లు కొంటారు వాళ్ళ కంపెనీల్లో. అప్పుడు మనం మామూలుగా రిటైల్ ఇన్వెస్టర్లు, అంటే మనం కామన్ పీపుల్ మనం షేర్లు కొనాలనుకుంటాం. రిటైల్ ఇన్వెస్టర్లు ఒక కంపెనీ షేర్ కొనాలా వద్దనే దానికి కొన్ని చూస్తారు పారామీటర్స్. అందులో ఒకటేంటంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఉందా లేదా, ఫారినర్స్ కొన్నారా లేదా. ఫారినర్స్ కొన్నారంటే ఖచ్చితంగా అది మంచి కంపెనీ అయి ఉంటుంది అనే ఒక గుడ్డి గుర్తు అనమాట. సో మనం ఏం చేస్తాం, ఆ షేర్ కొంటాం. ఈ షేర్లు బాగా పెరిగినాక వాడు విత్డ్రా చేస్తాడు. సో వాడు ఆ మధ్య ఎలక్షన్ టైంలో కూడా ఇట్లాగ 30 లక్షల కోట్లు ఒకేసారి లాస్ రావడానికి కారణం అంది ఇదే అనమాట. పెద్ద ఎత్తున అంటే వాళ్ళకి ఏంటంటే ఎలక్షన్ టైంలో ఎగ్జిట్ పోల్స్ ఏం రాబోతున్నాయి ముందుగానే తెలుసు వాళ్ళకి. ఎగ్జిట్ పోల్స్లో ఏం రాబోతున్నాయి చూసుకొని విపరీతంగా కొనేసారు. ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా వచ్చేసరికి మనోళ్ళు ఎక్కువ పెట్టుబడులు పెట్టారు. వెంటనే వాళ్ళు అమ్మేసుకున్నారు. అమ్మేసుకోవడంతో మళ్ళీ డౌన్ అయిపోయింది. ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. దీనికోసం వెళ్ళాడు లోకేష్ కూడా. గతంలో జగన్ కూడా దీనికోసం విర్జిన్ ఐలాండ్, బ్రిటిష్ విర్జిన్ ఐలాండ్కి వెళ్ళాడని ఆంధ్రజ్యోతి రాసింది. ఇప్పుడు వీళ్ళు కూడా డైరెక్ట్గా రాయట్లేదు వీళ్ళు, కానీ ఇండైరెక్ట్గా ఇదే చెప్తున్నారు. లోకేష్ ఎందుకు వెళ్ళాడు అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈవీఎంలని మ్యానిపులేట్ చేశారు వీళ్ళు, దానికి సంబంధించి పేమెంట్స్ వ్యవహారాలు చూడడానికి కూడా లోకేష్ వెళ్తున్నాడు అనే వాదన కూడా ఈ మధ్య తీసుకొస్తున్నారు. ఎందుకంటే మెల్లమెల్లగా ఈవీఎంలని ఎలా మ్యానిపులేట్ చేశాడు అనేది దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది కాబట్టి అందులో